హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. భారతదేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను సంఘ సంస్కర్తను కోల్పోయింది. ఆయనే మన్మోహన్ సింగ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. 2004 నుంచి 14 మధ్య యూపీఏ సంకీర్ణ సర్కార్ను చాలా విజయవంతంగా నడిపించిన వ్యక్తి. వాస్తవానికి అంటే సోనియా టెంజన్పత్ నీడలో రబ్బర్ స్టాంపుల ఒక రోబోలా మౌనమునిలా ఆయనను బీజేపీ తర్వాత ఇతర పక్షాలు కూడా ట్రీట్ చేసిన సందర్భంలో కూడా పెద్ద ఎత్తున భారతదేశంలో సంస్కరణలకు ఆజ్యం పోసిన వ్యక్తిగా ఆయన కీర్తి ప్రతిష్టలు పొందారు. వాస్తవానికి అంటే ఆయనకు రాజకీయాలతో ఎక్కడ కూడా పెద్దగా సంబంధం లేదు. 1972 నుంచి ఏదో ఒక హోదాలో ప్రభుత్వంలో వాణిజ్య పన్నుల శాఖ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆర్థిక శాఖ మంత్రి దాకా, ఆ తర్వాత ప్రధానమంత్రి వరకు ఎన్నెన్నో పదవులు, ఆర్బీఐ గవర్నర్గా, ప్లానింగ్ కమిషన్ వైస్ ప్రెసిడెంట్గా, ఇట్లా ఎన్నో హోదాలు పదవులు అనుభవించారు. ఇక ఆయన ఆలుమ్ని మ్యాటర్ అంటే చదువుకు సంబంధించిన లెక్కలు తీస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. సో ఈ ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యక్తులలో మన్మోహన్ సింగ్ ఒకరిగా కీర్తి ప్రతిష్టలు పొందారు. భారతదేశానికి ఆయన ఒక గొప్ప జాతిరత్నంగా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. వాస్తవానికి 1991లో అంటే అంతకుముందు పివి చరణ్ సింగ్ ప్రభుత్వంలో భారతదేశంలో బంగారాన్ని తాకట్టు పెట్టి భారతదేశం రోజులు గడుపుతున్న సందర్భంలో 91లో ఏర్పడిన పివి ప్రభుత్వంలో ఆయన ఆర్థిక మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి వారాల వ్యవధిలోనే తాకట్టు పెట్టిన బంగారం మొత్తాన్ని విడిపించుకొచ్చి భారతదేశాన్ని ఒక హోదాలో ఉంచడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత 2004లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక ఆయన చేపట్టిన సంస్కరణలు అన్నీ ఇన్ని కావు. అణు ఒప్పందం దగ్గర నుంచి మొదలు పెడితే, అమెరికా అణు ఒప్పందం దగ్గర నుంచి మొదలు పెడితే సమాచార హక్కు చట్టం, ఫుడ్ సెక్యూరిటీ బిల్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలకు ఆజ్యం పోశారు. ఈయన హయాంలోనే తెలంగాణ బిల్లు కూడా పాస్ అయింది. ఆంధ్ర రాష్ట్రం విభజనకు దారితీసింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మైల్ స్టోన్స్కు మన్మోహన్ సర్కార్ కేర్ ఆఫ్గా మారింది. ఆ తర్వాత మోడీ సర్కార్ వచ్చిన తర్వాత నోట్ల రద్దు మీద ఆయన బాగా ఎక్కి దిగిండు అనమాట. డిజాస్ట్రస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అని చెప్పి ఆయనను తూలనాడారనమాట. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన నాలెడ్జ్కి ఒక అంతు పొంతు అనేది లేదు. మన్మోహన్ అస్తమయం, ఆర్థిక సంస్కరణల సారథి, 2 సార్లు దేశ ప్రధాని, మచ్చలేని రాజనీతిజ్ఞుడు, రాష్ట్రపతి, ప్రధాని తదితరులు దిగ్భ్రాంతి, దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలు. శాంతి శ్రేయస్ విడదీయలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. భారతదేశ అసలైన భౌతవ్యం దాని సహనశీలత, సమ్మిళిత సమానత్వ సమాజంగా ఎదగగల సామర్థ్యంలో దాగి ఉంది. 1991లో మేము చేపట్టిన సంస్కరణలు ఎవరిని సంతోషపరిచేందుకు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు స్థిరమైన వృద్ధికి పునాది వేయడమే వాటి ఉద్దేశం. మన ప్రజల తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయంలోని అసమానతల గురించే నాకు ఎక్కువ ఆందోళన. మన దేశం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది, కానీ వాటిని ప్రతిసారి మనం మరింత బలంగా, మరింత ఐక్యంగా, మరింత పట్టుదలతో ఎదుర్కొని బయటపడ్డాం. మన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, కానీ కష్టపడే తత్వం, చిత్తశుద్ధి, సరైన విధానాలతోనే మనం మనుగడ సాగించగలం. ఆర్థిక స్వేచ్ఛకు ఆద్యుడు. 1972 నుంచి ఆర్థిక వ్యవస్థకు సవాళ్లకు చికిత్స, ప్రధాన ఆర్థిక సలహాదారుగా అధ్యాయం మొదలు, ప్రణాళిక సంఘం, ఆర్బీఐతో పాటు మంత్రిగా, ప్రధానిగా, అభివృద్ధిలో అందరినీ భాగం చేయాలన్నదే సింగ్ సంకల్పం. సంస్కరణల పితామహుడిగా దేశంపై చెరగని ముద్ర. మన్మోహన్ సింగ్ చేసిన 100 రోజుల మ్యాజిక్, ఆర్థిక చాణక్యుడి అక్షరయానం అని చెప్పి ఇక కథనాలు రాసుకుంటూ వస్తున్నారు. ఈ 100 రోజుల మ్యాజిక్ అంటే అదే 1991లో మన నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈయనకు ఆర్థిక శాఖ మంత్రిగా, చాలా నిజానికి చెప్పాలంటే బీజేపీ ఈయన మీద వేసిన ముద్ర ఏంటంటే మౌనముని, రోబో, రబ్బర్ స్టాంపు, తర్వాత యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పింది. కానీ వాస్తవానికి ఆయన యాక్సిడెంటల్ ఫైనాన్షియల్ మినిస్టర్ 1991లో పివి నరసింహారావు హయాంలో. ఎందుకంటే అప్పట్లో స్వామినాథన్ అనే ఒక వ్యక్తిని పివి నరసింహారావు అప్రోచ్ అయ్యి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టాలి, భారతదేశ సంక్షోభం నుంచి బయటపడగల సత్తా మీకు మాత్రమే ఉందని చెప్పి ఆయన అప్పీల్ చేస్తే, నో నాకంటే ఎఫిషియెంట్ పర్సన్ మన్మోహన్ సింగ్ ఉన్నారు, వారిని సంప్రదించండి అని చెప్తే జస్ట్ ప్రమాణ స్వీకారానికి భుజం మీద చేసుకొని తీసుకెళ్ళి అప్పటికప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తూ ఆర్థిక శాఖ మంత్రిగా ఈయన పేరు అనౌన్స్ చేస్తాడు పివి నరసింహారావు. ఇంకా ఆ తర్వాత జరిగిన అద్భుతాల సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు భారతదేశంలో మధ్యతరగతి వర్గాలను ఇంచుమించు 20% ప్రజలని పేద వర్గాల నుంచి మధ్యతరగతికి చేర్చిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుంది. సో ఒకానొక దశలో తాము తీసుకొచ్చిన ఆర్థిక సరళీకృత విధానాల మీద రిగ్రెట్గా ఫీల్ అయిన సందర్భం కూడా ఉంది. పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ ఇద్దరు కూడా భారతదేశానికి అంటే మధ్యతరగతి, పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన ఈ సమూహంలో
ఇట్లాంటి గ్లోబలైజేషన్ మార్పులు ఎంతవరకు కరెక్ట్ అని చాలాసార్లు పశ్చాత్తాపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 2014 తర్వాత ఆయన దిగిపోయిన తర్వాత వీళ్ళ సంస్కరణలు ఎవరిని బాగు చేసినో ఇక దేశం ముందు అందరికీ తెలిసిందే. ఒక గుజరాత్ వ్యాపారులు అదానీ అంబానీ లాంటి వాళ్ళను పెద్దగా చేయడం మినహాయిస్తే దేశ ప్రజలకు పెద్దగా సరళీకృత ఫలాలు ఏవి అందిన దాఖలాలు అయితే లేవు. ఈరోజు ఒక మధ్యతరగతి వ్యక్తి ఐఫోన్ కొన్నా, ఒక సెకండ్ హ్యాండ్ కారు కొన్నా, వీటన్నిటికీ ప్రతి దశలోనూ మన్మోహన్ సింగ్ ముద్ర స్పష్టం అన్నమాట. సో ఆ రేంజ్లో సంస్కరణలు తీసుకొచ్చారు వీళ్ళు. సో దానికి పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. ఇక ఈయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2 సందర్భాల్లో బొగ్గు స్కామ్ ఒకటి, తర్వాత 2G స్పెక్ట్రమ్ స్కామ్లో రెండిట్లో ఆయనను ప్రధాన ముద్దాయిగా చేరుస్తూ ఛార్జ్ షీట్ వేశారు. అయితే తర్వాత ఆయన ప్రమేయం లేదని చెప్పి క్లీన్ చీట్ కూడా ఇచ్చింది సిబిఐ. అది వేరే సంగతి. సో కొన్ని మరకలు కూడా ఉన్నాయి. 2008లో అమెరికాతో చేసుకున్న నాన్ ప్రొలిఫెరర్ ట్రీటీ ఎన్పిటి ఒప్పందం అంటే అణు ఒప్పందాన్ని చేసుకుంటున్న క్రమంలో పార్లమెంట్లో ఒక సంచలనం చోటు చేసుకుంది. నోట్ల కట్టలతో పార్లమెంట్ దద్దరిల్లింది. అప్పట్లో సిపిఐ సిపిఎం వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసే సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే అది అంటే ఒక పార్లమెంట్లో చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది మన్మోహన్ పీరియడ్లో. ఇట్లాంటి కొన్ని ఘటనలు మినహాయిస్తే వివాదరహితుడు, సౌమ్యుడు, మృదు స్వభావి, స్వచ్ఛతకు మారుపేరు అని ఎన్నో రకాల బిరుదులు ఆయనకు సొంతం. ఇప్పటికీ కూడా అంటే ఆయన చనిపోయింది కదా, ఈ రోజు వరకు కూడా సొంత ఆస్తిపాస్తులు లేవు. 2 ఫ్లాట్లు, ఒక మారుతి 800 కారు తప్పిస్తే ఆయన పేరు మీద ఏవీ లేవని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. వాస్తవానికి అంత నిరాడంబరంగా బతికారు. తన 2 పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివించారు. వాళ్ళు ఎక్కడ కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన నిరాడంబరత ప్రతి దశలోనూ కనపడతా ఉంటుంది అన్నమాట. వాస్తవానికి ఒకసారి చరిత్రను మనం గుర్తు చేసుకుంటే 2004లో అనూహ్యంగా మన్మోహన్ సింగ్ పేరు ముందుకు రావడానికి ఒక రీజన్ ఉంది. అప్పట్లో 2004 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బళ్ళారిలో సోనియా గాంధీని ఓడిస్తానని చెప్పి సుష్మా స్వరాజ్ శపథం చేస్తుంది. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయింది. సోనియా గాంధీ గెలిచింది. ఆ తర్వాత ఏకగ్రీవంగా అంటే అప్పటి యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా సోనియా గాంధీని ఏకగ్రీవంగా ప్రధానమంత్రి పదవి చేపట్టాలని చెప్పి తీర్మానం చేసినా కూడా అప్పట్లో సుష్మా స్వరాజ్ ఎదురు తిరిగి ఒకవేళ సోనియా గాంధీ అంటే ఇటలీ పౌరసత్వం గల విదేశీ వనిత సోనియా గాంధీ కనుక ప్రధానమంత్రి అయితే తాను ప్రాణత్యాగం చేస్తా, ప్రాణాలు అర్పిస్తా అని చెప్పి మాట్లాడడం, బతుకున్నంత కాలం తెల్లచీర కట్టుకొని గుండు కొట్టించుకుంటా, శిరోముండనం చేయించుకుంటా అని చెప్పి ఆమె శపథం చేయడంతో వెనక్కి తగ్గిన సోనియా గాంధీ ఆఖరికి వివాదరహితుడు, రాజకీయాల్లో ఎక్కడ జోక్యం లేని వ్యక్తి అని చెప్పి ఈయనను తీసుకొచ్చి ప్రధానమంత్రి పదవిని అప్పచెప్పింది. అయితే ఆ భాగస్వామ్య పక్షాలందరూ కూడా మన్మోహన్ సింగ్ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఎవరు కూడా ఇక అంటే ఆబ్జెక్షన్ చేయలేకపోయారు. ఎందుకంటే గతంలో ఆయన దేశాన్ని ఒడ్డుకు చేర్చిన విషయాలు కావచ్చు, గ్లోబలైజేషన్లో మన పాత్రను ఒకానొక దశలో 3వ ర్యాంకుకి వచ్చిందనమాట భారతదేశం ఆర్థిక వృద్ధిలో. ఆయన ఉన్నంతకాలం భారతదేశ జీడిపి కూడా 10% అటు ఇటుగా రన్ చేస్తూ వచ్చింది. ఒకానొక దశలో చైనాతో పోటీపడి మన ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ఇన్ని ఘనతలు సాధించిన వ్యక్తిగా మన్మోహన్ సింగ్ పేరు కాబట్టి ఆయనకు మైరా మీడియా తరఫున పెద్ద ఎత్తున ఘన నివాళి అర్పిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.